టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ దక్షిణాఫ్రికా వన్డే టీ20 సిరీస్కు దూరమయ్యాడు. దీంతో వన్డేలకు కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. టీ20కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉండగా వన్డేలకు మాత్రం ఇప్పటివరకు గిల్ సారథిగా ఉన్నాడు. తాజాగా అతడు గాయంతో దూరం కావడంతో కొత్త కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ను కెప్టెన్గా నియమించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతోంది. దక్షిణాఫ్రికాతో నవంబర్ 20 నుంచి జరగనున్న వన్డే సిరీస్కు కేఎల్ రాహుల్ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అతడికి డిప్యూటీగా అక్షర్ పటేల్ నియమితుడయ్యే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే సాధారణంగా జట్టు కెప్టెన్ దూరం అయితే అతడి ప్లేస్లో వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపడతాడు. కానీ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా జట్టుకు దూరం కావడం జట్టుకు ఇబ్బందికరంగా మారింది. ఇక వన్డే కెప్టెన్గా రిషబ్ పంత్ను బీసీసీఐ నియమిస్తుందని అంతా భావించారు. కానీ వన్డేల్లో అతడి రికార్డు పేలవంగా ఉంది. ఈ ఏడాదిలో అతడు కేవలం ఒకే వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ పరిస్థితుల్లో వన్డే జట్టులో సుస్థిర స్థానం సంపాదించిన కేఎల్ రాహుల్ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం భారత సెలక్షన్ కమిటీ త్వరలోనే జట్టును ప్రకటించే అవకాశం ఉంది. గిల్ దూరమైనందున రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. అభిషేక్ శర్మను రిజర్వ్ ఓపెనర్గా ఎంపిక చేసే అవకాశం ఉంది. వ్యక్తిగత కారణాలతో కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్కు దూరం కానున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా కూడా విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే నవంబర్ 30న రాంచీ వేదికగా ప్రారంభం కానుంది. రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్పూర్ వేదికగా, మూడో వన్డే డిసెంబర్ 6న విశాఖపట్నం వేదికగా జరగనుంది.